అమ్మమ్మ, ఇక నుంచి ఇలాంటి తప్పులు చేయం. ఈ ఒక్కసారికి క్షమించు. అవును గ్రాని, ఇక నుంచి మీరు ఏది చెప్తే అది వింటాం. మీ మాటను మేము దాటాం. మమ్మల్ని ఈసారికి క్షమించండి. సరే సరే, ముందు పైకి లేవండి. ఎక్కడికి వెళ్ళిపోయావు రోజీ? ఇప్పుడెక్కడున్నావు? ఇంకెంతకాలం తప్పించుకు తిరుగుతావు? దేశమంతా గాలించి ఎక్కడున్నా సరే నిన్ను వెతికి పట్టుకుంటాను రోజీ. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. రోజీ మీద ప్రేమ ఎక్కువై ఎవరిని చూసినా రోజీని చూసినట్టే ఉంది. రోజీ, నా కళ్ళ నుండి తప్పించుకున్నావు, కానీ నా సెల్ కెమెరా కళ్ళ నుండి మాత్రం తప్పించుకోలేకపోయావు. వస్తున్నా నా స్టైల్లో నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మేడం పోస్ట్. ఇలా తీసుకురండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. అయితే నందిని రాసిందన్నమాట. లక్ష్మి, లక్ష్మి. ఏంటమ్మా? లక్ష్మి. ఏంటి రోజీ? లక్ష్మి, నీకొక గుడ్ న్యూస్. చెప్పు. ఇన్నాళ్ళు నీ మనవరాలు నందిని ఎక్కడుందో, ఎలా ఉందో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా. నీ బాధ నీ మనవరాలి మనసుకు అర్థమైనట్టుంది. అందుకే నీకు లెటర్ రాసింది. నందిని 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 లెటర్ రాసిందా? ఎక్కడా? ఇదిగో. ఆంటీ, ముందు తనేం రాసిందో చదవండి. పూజ్యులైన అమ్మమ్మ అజ్జీలకి మీ మనవరాలు నందిని నమస్కరించి వ్రాయనది. నేనిక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీ ఇద్దరికీ నేనెక్కడున్నానో చెప్పనందుకు నా మీద చాలా కోపంగా ఉంటారని నాకు తెలుసు. అందుకు మీరిద్దరూ నన్ను క్షమించండి. మా అమ్మా నాన్నలతో నేను వెళ్ళిపోయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఆ ప్రేమ మూలంగానే మీతో పాటు నా బాధ విషయం కూడా నాకు గుర్తు రావటం లేదు. నేనిక్కడ చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అసలు మీ దగ్గరికి నాకు రావాలని ఉన్నా మిమ్మల్ని చూశాక
మళ్ళీ మిమ్మల్ని వదిలిపెట్టి రానేమో అన్న భయంతోటి అక్కడికి రావడం లేదు. ఇప్పుడు ఈ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నానని తెలియచేయడానికి రాస్తున్నాను. అప్పుడప్పుడు నేను ఇలా లెటర్ రాస్తుంటాను. దయచేసి నా కోసం మాత్రం మీరు వెతకద్దు. అమ్మని, నాన్నని, రోజీని, అన్నయ్యని, వదినని, తాతయ్యని అందరినీ అడిగానని చెప్పండి. ఉంటాను. ఇక నుంచి నువ్వు నీ మనవరాలి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తను నా మనవరాలు కాదు రోజీ, మన మనవరాలు. తను చనిపోదనే విషయం తనకి చెప్పాలనున్నా తను నా కళ్ళ ముందు లేదు. తనే నీ మనవరాలని నా కళ్ళ ముందు నువ్వున్నా నీకు చెప్పలేను. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏమైంది లక్ష్మి, అలా ఉన్నావేంటి? ఏం లేదు రోజీ, ఇన్నాళ్ళు నందిని ఎలా ఉందో అని చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు ఈ లెటర్ చదివాక మనసు కాస్త కుదుట పడింది. సరే లక్ష్మి, ఇప్పుడు లెటర్ వచ్చింది కదా, తొందరలోనే నందిని కూడా వస్తుందిలే. ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. లెటర్ వచ్చిన విషయం నందినికి చెప్పాలి. ఏంటి భార్గవి అలా చూస్తున్నావు? ఏం లేదాంటీ, ఎలా ఉందో రాసింది కానీ ఎక్కడుందో రాయలేదు. దీని మీదున్న అడ్రస్ ను బట్టి ఎక్కడుందో తెలుసుకుందామని చూస్తే నందిని అన్న పేరు తప్ప ఇంకేమీ రాయలేదు. మన రోజీ చాలా తెలివైంది. అలా అడ్రస్ రాస్తే మనం ఈజీగా కనుక్కుంటామని పేరు మాత్రమే రాసింది. ఏమైనా తను హ్యాపీగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే తనెక్కడుందో కనుక్కోవాలి. హలో, ఎంతవరకు వచ్చింది నీ పని? ఇంకో అరగంటలో మేము ముందుంటాం. మీరు మాత్రం గొయ్యి తీసి రెడీగా ఉండండి. గొయ్యి రెడీగా ఉంది, నువ్వు నందినిని తీసుకురావడమే ఆలస్యం. ఇంకో అరగంటలో నందిని ఆ గొయ్యిలో ఉంటుంది. నేను నందినిని తీసుకొస్తున్నాను. రేయ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నందిని అంటున్నావు, గొయ్యి అంటున్నావు. నందిని మేడం గొయ్యిలో ఉండటం ఏంట్రా? నీకేమన్నా మతిపోయిందా? నందిని వచ్చాకే ఈ కంపెనీకి వెలుగొచ్చిందిరా. నందిని వచ్చాకేరా నష్టాల్లో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇన్నాళ్ళు పందికొక్కుల్లా ఈ కంపెనీలో పడి దోచుకున్నారు. నందిని వచ్చాక మీ ఆటలు సాగట్లేదని నందిని మీదే కుట్ర పన్నుతారా? మొత్తం వినేసావా? అవునరా, మొత్తం వినేశాను. ఇప్పుడే వెళ్ళి మీ కుట్రంతా బయట పెడతాను. అవునరా, ఇంకాసేపట్లో మీ నందిని మా చేతుల్లో సమాధి అవుతుంది.
ఏంటి క్రాంతి ఇలా వచ్చావు? ఊరి చివరిలో మన కంపెనీ లారీలోకి దించుకోవడానికి చూసిన 2 ఎకరాల స్థలాన్ని శుభ్రం చేయించాం. మీరు ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది మేడం. అలాగా? ఈ విషయం గురించి మేనేజర్ గారు నాకెప్పుడు చెప్పలేదే. బహుశా సార్ బిజీలో ఉండి చెప్పడం మర్చిపోయి ఉంటారు మేడం. మీరు ఒకసారి వచ్చి చూసి ఓకే చేస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తాం మేడం. సరే, సాయంత్రం వెళ్ళి చూద్దాం. లేదు మేడం, సాయంత్రం వెళితే చీకటి పడుతుంది. అసలే ఊరి చివర. ఇప్పుడు వెళ్ళి చూస్తే బాగుంటుంది మేడం. సరే, వెళ్ళి చూద్దాం పదా. రండి మేడం. నాతోనే దాగుడు మూతలాడుతున్నావా రోజీ? నీకోసం ఎంత కష్టపడ్డాను, నీకోసం ఎన్ని డ్రామాలు ఆడాను, నీ గురించి ఎన్ని నిజాలు తెలిసినా ఎవ్వరికీ బయటికి చెప్పకుండా గొంతులోనే దాచుకున్నాను. ఎవరి కోసం? నీకోసం. అలాంటిది ఇక్కడే ఉండి నాకే కనిపించకుండా తప్పించుకు తిరుగుతావా? నిన్ను వదలను. వస్తున్నా రోజీ. మేనేజర్, 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 ఏం జరిగింది? సార్, నందిని 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 నందినికి ఏమైంది సార్? చెప్పండి. మొత్తం వినేసావా? అవునరా, మొత్తం వినేశాను. సార్ సార్, నాకేం పర్వాలేదు సార్, నేను బాగానే ఉన్నాను సార్. సార్, మీరు వెంటనే వెళ్ళి నందినిని కాపాడండి సార్, నందినిని రక్షించండి సార్, ప్లీజ్ సార్. నందిని అంటున్నాడంటే తను ఖచ్చితంగా నా రోజీయే. అంటే అంటే నా రోజు ప్రమాదంలో ఉందా? నో. రోడ్డేంటి ఇంత చిన్నగా ఉంది? కార్ వెళ్ళడానికి కష్టంగా ఉంది, అలాంటిది లారీలు ఎలా వస్తాయి? అంటే మేడం, లారీలు వెళ్ళడానికి కూడా కష్టంగానే ఉంది. రోడ్డు కూడా వెడల్పు చేస్తున్నారు మేడం తొందరలోనే. అందాక అడ్జస్ట్ చేసుకొని వెళ్తారు మేడం. ఇంకా ఎంత దూరం? వచ్చేసాం మేడం, దగ్గరలోనే ఉన్నాం.
రండి మేడం. కంపెనీ ల్యాండ్ అన్నా, లారీ లోడింగ్ అన్నా, క్లీన్ చేయించాలన్నా, ఇదేంటి ఇక్కడికి వచ్చి చూస్తే ఏమీ లేదు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నవ్వుతున్నావేంటి? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఏముందని తీసుకొచ్చావు? నేను ఉన్నాను. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంకా అర్థం కాలేదా? ఇదంతా మా ప్లానేనే. ఎంత ఓవర్ చేసావే? కంపెనీ నీదైనట్టు ఎంత బిల్డప్ కొట్టావే? నువ్వు రాకముందు మేనేజర్తో సహా అందరి కళ్ళు కప్పి దొరికింది దొరికినట్లు దోచుకుంటూ హాయిగా తింటూ దర్జాగా బ్రతికాం. నువ్వొచ్చావు, మాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు నిన్ను ఎవరొచ్చి కాపాడుతారో మేము చూస్తాం. నా గురించి తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఏంటి నీ తలపొగరు? నా రోజు మీద చెయ్యి పడిందా నరికేస్తా నా కొడకల్లారా. ఏం చూసుకునే నీకెంత తలపొగరు? అసలు తను ఎవరనుకుంటున్నారా? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్, రోజీ గారి మనవరాలు, 1000 కోట్లకు వారసురాలు. అలాంటిది తననే తీసుకెళ్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏంటి ఆ చూపు? అది నిన్ను పాతి పెట్టడానికి తవ్విందే. ఇంత అందమైన అమ్మాయిని ఇలా ఏం చేయకుండా చంపితే ఏం బాగుంటుంది? ముగ్గురం కలిసి ఈ విజయ్ వచ్చేస్తున్నాడు. నువ్వేం భయపడకు రోజీ.